నా ప్రియమైన బిడ్డ, నిన్ను చాలా మంది తక్కువగా చూశారు కదా. నిన్ను చూసి నవ్వుకున్నారు, వెక్కిరించారు. నీ కష్టం ఎవరికీ కనబడలేదు. నువ్వు పడిన బాధ వాళ్లకు ఆటగా అనిపించింది. అయినా నీవు మాత్రం మౌనంగా ఉన్నావు. నీ బాధ ఎవరూ చూడలేదు, ఎవరూ వినలేదు. నీ మనసులో దేవుడా, నేను ఏమి తప్పు చేశాను అన్న ప్రశ్న ప్రతిరోజూ తిరుగుతూ ఉంది. కాని విను నా బిడ్డా, నేను నీ మౌన కేక విన్నాను. నీ కన్నీళ్లను గమనించాను. నువ్వు ఎప్పుడు ఏడ్చావో, ఎక్కడ ఆగిపోయావో నాకు అన్నీ తెలుసు. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు మర్చిపోతారు, కాని నేను మర్చిపోను. నీ హృదయం విరిగిపోయిన చోటే నేను నిన్ను నయం చేస్తాను. నీవు తల వంచిన చోటే నేను నిన్ను లేపి నిలబెడతాను. యెహోవా నిన్ను తలగా చేయును, తోకగా చేయడు. ద్వితీయోపదేశకాండము 28:13. నీ జీవితం ముగిసిందని వాళ్ళు అనుకున్నారు, కాని వాళ్ళకి తెలియదు నేను ఇంకా నీ కోసం పని చేస్తున్నాను అని. నీ వెనుకపడిన దశ నీ ఎదుగుదలకు మొదటి పుట మాత్రమే. నువ్వు పడిన కష్టం వ్యర్థం కాదు. నీవు విత్తిన కన్నీళ్లు నీ భవిష్యత్తులో పంటగా మారతాయి. నీ అవమానం నీ గౌరవానికి విత్తనమవుతుంది. ఎవరూ నీ మీద నమ్మకం పెట్టుకోకపోయినా నేను నీలో ఉన్న విలువను చూస్తున్నాను. నిన్ను నేను గొప్ప పనులకు సిద్ధం చేస్తున్నాను. యెహోవా వినయులను లేపును. కీర్తనలు 147:6. ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్న అవమానం రేపు నీ సాక్ష్యంగా మారుతుంది. నిన్ను తక్కువగా చూసిన వాళ్ల ముందే నేను నీ తల ఎత్తించెదను. నువ్వు ఇక వెనకడుగు వేయవద్దు నా బిడ్డా. నీ సమయం రానుంది. నీ స్థానం ఎత్తబడుతుంది. నిన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళు నీ జీవితంలో నేను చేసిన మార్పును చూసి ఆశ్చర్యపోతారు. నీపై యెహోవా దయ చూపినప్పుడు నిన్ను చూసిన వారు ఆశ్చర్యపడుదురు. యెషయా 60:15. నువ్వు ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది, కాని నేను నీతోనే ఉన్నాను. నీవు పడిపోయిన చోట నేనే నీ పక్కన ఉన్నాను. నీ గాయాలను నా చేతులతో కప్పి నయం చేస్తున్నాను. నిన్ను చిన్నచూపు చూసిన వారిని క్షమించు నా బిడ్డా. వారి దుర్మాటం వల్లనే నీ హృదయం నన్ను మరింతగా వెతికింది. వారి హేళన వల్లనే నువ్వు నన్ను లోతుగా అనుభవించగలిగావు. వారు చెడ్డదనము ఆలోచించినా దేవుడు దానిని మేలకు మార్చెను. ఆదికాండము 50:20. ఇక నీకు అవమానం కాదు, గౌరవం రానుంది. ఇక నీకు అపజయం కాదు, విజయం రానుంది. నీ మీద ఉన్న నా ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు. నేను తలుపులు తెరిస్తే ఎవరూ మూయలేరు. నేను నిన్ను లేపితే ఎవరూ కూల్చలేరు. నీ కాళ్లు తడబడ్డా నేను నీకు తోడుంటాను. నీ బలం తరిగిపోయినా నా బలమే నిన్ను నిలబెడుతుంది. నీ హృదయం విరిగిపోయినా అదే చోట నేను నా శాంతిని నింపుతాను. నువ్వు ఇక ఏడవకు నా బిడ్డా. నీ కన్నీళ్లు నా చేతుల్లో సురక్షితం. నీ కథ ఇంకా ముగియలేదు. ఇప్పుడే నేను కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. నీ కడుగిన కన్నీళ్లు తుడిచెదను. ప్రకటన గ్రంథము 21:4. నిన్ను ఎవరూ గుర్తించకపోయినా నేను నిన్ను ఎంచుకున్నాను. నీ సాక్ష్యం ద్వారా అనేక మందికి ఓదార్పు ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నీవు మౌనంగా ఉన్న చోటే రేపు నీవు సాక్ష్యంగా నిలుస్తావు. నిన్ను ఎగతాళి చేసిన వారే రేపు నీ జీవితాన్ని చూసి నన్ను స్తుతిస్తారు. యెహోవా నీకు శత్రువులైన వారిని నీ ఎదుట ఓడగొట్టును. ద్వితీయోపదేశకాండము 28:7. నా బిడ్డా, నేను నిన్ను హెచ్చించెదను. నీ అవమానం గౌరవంగా మారుతుంది. నీ గాయాలు సాక్ష్యాలుగా మారుతాయి. నీ కన్నీళ్లు ఆశీర్వాద వానగా కురుస్తాయి. నీవు చిన్న ప్రాణివి కాదు. నీవు నా కళ్లలో అమూల్యమైన ప్రాణివి. నిన్ను గౌరవించేది నేనే. నిన్ను నిలబెట్టేది నేనే. నేను నిన్ను గౌరవించెదను. నిన్ను తక్కువ చేసిన వారిని చూచి నీవు సంతోషించెదవు. యెషయా 60:14. నా బిడ్డా, ఇప్పుడు నీవు మౌనంగా ఉండు. నేను నీ కోసం పనిచేస్తున్నాను.
నీ దుఃఖం చివర కాదు, అది ఒక ఆరంభం. ఎందుకంటే నీ కథ నేను రాస్తున్నాను. ఆ కథ ఎప్పుడూ విజయంతోనే ముగుస్తుంది. నీ అవమానాన్ని గౌరవంగా మార్చేది నేనే. నిన్ను చూచి ప్రపంచం ఆశ్చర్యపడే రోజు దగ్గరలోనే ఉంది.